పాతబస్తీకి చెందిన మహ్మద్ మున్వర్ కారు మెకానిక్గా పెయింటర్గా పనిచేస్తూ ఉండేవాడు. రోజువారీ ఖర్చులకే ఇబ్బంది పడేవాడు. ఎలాగైనా త్వరగా కోటీశ్వరుడు కావాలని కలలు కన్నాడు. అందుకోసం తన స్నేహితులైన సయ్యద్ అలీ అష్రఫ్, మహ్మద్ హాజీ, మహ్మద్ సల్మాన్లతో కలిసి అమాయకులను మోసం చేయడానికి ఒక పక్కా ప్లాన్ వేశాడు. ఎంపిక చేసుకున్న ఇళ్ల వద్దకు వెళ్లి మీ ఇళ్ల కింద భారీగా గుప్త నిధులు ఉన్నాయని, ఆ అదృష్టం మీకే దక్కిందని యజమానులను నమ్మించేవారు. కొద్ది రోజుల తర్వాత రాత్రి సమయంలో అక్కడ గుంత తవ్వి అందులో బొగ్గు ముక్కలను, నకిలీ బంగారు నాణాలను పాతిపెట్టేవారు. తాము చెప్పిన ప్రత్యేక పూజలు చేస్తే ఆ బొగ్గు కాస్త అసలైన బంగారంగా మారిపోతుందని నమ్మబలికేవారు. ఆ మాయమాటలు నమ్మిన సుమారు 11 మంది బాధితులు పూజల పేరుతో విడతల వారీగా దాదాపు ₹1 కోటి వరకు సమర్పించుకున్నారు. అయితే మోసపోయామని గ్రహించిన బాధితుల్లో కొందరు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘరానా మోసం వెలుగులోకొచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కదలికలను పసిగట్టి 4 అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 కార్లు, 1 ఆటో, 2 బైకులు, 4 మొబైల్ ఫోన్లు, 25 నకిలీ బంగారు నాణాలు, పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.